హలో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ శ్రీరామనవమి. ఈ టెంపుల్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ టెంపుల్ మనకు రాములవారి టెంపుల్ సేమ్ అయోధ్యలో ఎలా ఉందో అదే విధంగా అయితే కడతారని ఇక్కడ ఉంది. ఇక్కడైతే మనము సీతమ్మ, రాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి టెంపుల్గా మొత్తం అయితే ఇక్కడ నిర్మాణం స్టార్ట్ చేశారు. ఈ ట్రస్ట్ నుంచి అయితే ఈ టెంపుల్ మనకు స్టార్ట్ అవుతుంది. ఇవి కూడా ఎవరికైనా డొనేషన్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ చేయొచ్చు. ఇది మనకు సేమ్ అయోధ్యలో ఏ విధంగా అయితే టెంపుల్ ఉందో అదే విధంగా అయితే ఇక్కడ టెంపుల్ కడతారని అన్నారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ టెంపుల్ స్టార్ట్ కాబోతుంది. ఇది ప్రస్తుతానికైతే ఈ ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ మాత్రం ఇక్కడ విగ్రహం అయితే స్టార్ట్ చేశారు. చూడండి, 7 అడుగుల హైట్లో మనకు ఆంజనేయ స్వామితో ముందుగా మనం దర్శించుకుంటాం. మన స్టార్టింగ్లోనే మనకు ఈ ఆంజనేయ స్వామి అయితే మనకు ఉంటారు. ఆ తర్వాతకి మనం సీతమ్మని, రాములవారిని దర్శించుకుంటాం. ఇప్పుడైతే రాములవారి, సీతమ్మని అయితే ఒక రేకుల రూమ్ కింద అయితే పెట్టి ఇప్పుడు పూజలతో చేస్తున్నారు. ఎందుకంటే గుడి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. ఇంకా మనం కూడా ఈ టెంపుల్ ఏమైనా ఎంతో సహాయం చేస్తే మాత్రం అతి తొందరగా అయితే నెక్స్ట్ శ్రీరామనవమి వరకు అయితే పూజలు రాముల వారికి అందాలని కూడా నేను కూడా కోరుకుంటాను. నాతో పాటు మీరు అలాగే కోరుకుంటే మాత్రం కంపల్సరీ మీకు తోచినంత సాయం చేయండి. ఈ ట్రస్ట్ నేను లాస్ట్ వరకు వీడియో చూడండి, అందులో అయితే మనకు మెయిల్ కానీ, ఫోన్పే కానీ ఇవి కూడా ట్రస్ట్కి సంబంధించిన అన్ని వివరాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు హనుమంతుని టెంపుల్ కూడా చిన్నగా అయితే కట్టారు ప్రస్తుతానికి, ఇంకా అయితే పెద్దగా ఏమీ కాలేదు. పక్కనే పెద్దగా 7 అడుగుల హైట్తో అయితే హనుమంతుడు మనకు దర్శించుకుంటారు. ఇక్కడైతే యజ్ఞం స్టార్ట్ అయితే ఇక్కడ యజ్ఞం చేశారు. ఇక్కడ సీతమ్మ, రాముల వారు నిర్మించిన ముందు యజ్ఞం స్టార్ట్ చేసి పూజలు చేశాకే ఈ గుడి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ కొంచెం ముందుకు పోతే మనకు రాళ్ళ పైన అంతే గణపతిని అయితే గుడి మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి. ఎంత తొందరగా మనకు గుడికి అమౌంట్ రెడీ అవుతుందో అంతే తొందరగా అయితే గుడి కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గుడి చాలా ఇదిగా ఈ ప్లేస్ అయితే మొత్తం రాళ్ళు, గుట్టలు ఉన్నాయి. దానిపైన అయితే చూడండి ఈ విధంగా అయితే గుడి అక్కడ కనిపిస్తుంది. ఆ ప్లేస్లో అయితే మనకు టెంపుల్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ రాళ్ళు తీయాలి, మొత్తం క్లీన్ చేయాలి. టెంపుల్ అంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్కి అయితే మీరు ఫోన్పే చేయొచ్చు, అకౌంట్కి పంపేసి ఇక్కడ ఐఎఫ్సి కోడ్ కూడా ఉంది, మనకు అన్ని జీమెయిల్ ఉంది. మీరు ఏ విధంగా కూడా సహాయం చేయాలనుకుంటే ఆ విధంగా సహాయం చేయొచ్చు. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా కంపల్సరీ చేయండి. అందరికీ కూడా మనకు టెంపుల్ తొందరగా కూడా రెడీ కావాలని అనుకుంటున్నా. ఇంకెందుకు లేటు. జై శ్రీరామ్.